కనికరము కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, ఈ వెబినార్ కార్యక్రమంలో నాయన సభలలో 2వ దినానికి మమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చారు. ఈరోజు కూడా నాయన నీ వాక్కుల కొరకు వేగిరపడుతున్న మా హృదయాలను నాయన నీవే మాతో మాట్లాడి తృప్తిపరచండి. తండ్రి, మీ పిల్లలవైన మమ్మల్ని ఊరడించండి, ధైర్యాన్ని నింపండి. రాబోయే జీవితం కొరకు ఒక స్థిరమైన బుద్ధిని, పట్టుదలను కలిగి నీ కొరకు బ్రతకగలిగే నడిపింపును మాకు అనుగ్రహించండి. ఈ 2వ దినము కూడా ఆత్మీయ సత్యాలను నాయన మాకు బయలుపరచమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ నీ దాసుడనైనా నన్ను మరుగుపరిచి నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దైవదాసులకును, సంఘ కాపరులకును, విశ్వాసులైన దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ మానవ జీవితంలో వైఫల్యాలు, సాఫల్యాలు లేదా సాఫల్యాలు, వైఫల్యాలు వీటిని గురించి కూలంకషంగా ఆలోచించడానికి మనం పూనుకుంటున్నాం. జీవితం అనగానే 60 ఏళ్ళ లేదా 70 ఏళ్ళ దేవుడిచ్చిన ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలంలో దేవుడు సుఖదుఖాలను, మంచి చెడులను, లాభ నష్టాలను, అదేవిధంగా జయాపజయాలను, ఇవన్నీ మన జీవితంలో భాగంగా మనం అభ్యాసము చేత ఆయన కొరకు బ్రతకాలని దేవుడు నిర్ణయించినట్లుగా మనం చూసాం. ఇందులో ఉన్నతంగా మనం బ్రతకాలనుకున్నది దేవుని సంకల్పం అయితే, కష్టాన్ని మనం కొని తెచ్చుకున్నామని కూడా మనం చూసాం. ఈ కష్టం కూడా మన జీవితంలో ఇమిడిపోయి మనం మరణించేంత వరకు ఒకదాని తర్వాత ఒకటి మన జీవితంలోనికి వచ్చిపోతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఈరోజు దుఃఖంగా ఉండొచ్చు, ఈ దుఃఖం శాశ్వతం కాదు, మరలా ఆనందంగా మారిపోతాం. అలాగే ఈరోజు ఆనందంగా ఉండొచ్చు, ఈ ఆనందం కూడా శాశ్వతం కాదు, మరలా కష్టాలు, కన్నీళ్ళు మన జీవితంలోనికి రావచ్చు. ప్రియమైన వారలారా, వీటిని బాగా అర్థం చేసుకోవాలి, వీటిని గురించి సిద్ధపడి మనం ఉండాలి. వైఫల్యం రాగానే మన ఆలోచనలు ఎలా ఉండాలి, లేదా సాఫల్యంలోనికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి, ఎందుకంటే ఇవి మన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఏదైనా మనం అనుకున్నది సాధించినప్పుడు కూడా మన భావోద్వేగాలు పట్టలేని సంతోషం కలుగుతుంటుంది. అదేవిధంగా ఏదైనా వైఫల్యం సంభవించినప్పుడు కూడా భావోద్వేగము, తద్వారా భయంకరమైన కృంగుబాటులోనికి మనం వెళ్ళిపోతాం. అంటే ఈ సాఫల్యము, వైఫల్యాలు మనిషి భావోద్వేగాలను నిర్ణయిస్తున్నాయి. భావోద్వేగాలు మనిషి జీవితాన్నే నిర్ణయిస్తాయి. ప్రేమన వారలారా, నేను కృంగిపోయాను అనుకోండి, ఆ కృంగుబాటు నన్ను ఒక స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. నేను సంతోషంగా ఉన్నాను అనుకోండి, ఆ సంతోష సమయంలో కూడా నా ఆలోచనలు వేరుగా ఉంటాయి. లాటరీ తగిలింది అనుకోండి, ₹1,00,00,000 వచ్చాయి అనుకోండి, మన గురించి ఏం మాట్లాడుకుంటారు బయట? ఏమండి, వాడిని ఇప్పుడు ఏం అనలేము, ఎందుకంటే వాడికి లాటరీ తగిలింది, ఇప్పుడు వాడిని పట్టుకోలేము. ఇప్పుడు మాట్లాడుతుంది వాడు కాదు, ఇదిగో వాడి డబ్బు, వాడి సంతోషం, వాడు ఏదైనా మాట్లాడతాడు. అంటే రెండు రకాల భావోద్వేగాలను ప్రేరేపిస్తాయి. ఆ భావోద్వేగాలు మనిషి నడవడికను నిర్ణయిస్తాయి. నిజమే కదా? ఈ లాక్డౌన్ కాలంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం ప్రియమైన వారలారా.
భర్త ఎప్పటిలాగే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు, ఉసూరుమనుకుంటూ కూర్చున్నాడు. భార్య అడుగుతుంది, ఏమండి వెళ్ళిన పని ఏమైంది అని. ఏం చెప్పమంటావు? ఈ లాక్డౌన్ కాలంలో ప్రతి నెల శాలరీ ఇవ్వటం కుదరదన్నారు. అలాని గత నెలల శాలరీ కూడా తర్వాత కాలాలలో సర్దుబాటు చేస్తామన్నారు. ఎదురు తిరగలేని పరిస్థితి. అలాని ఏమీ చేయలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావటం లేదు అని కృంగిపోతున్నాడు భర్త. ఈ లాక్డౌన్లో ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఈ డిస్కషన్, ఈ సంభాషణ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఏంటి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి? భార్య అంటుంది, ఏం కాదులేండి, ఏం కాదులేండి, ఏం కాదు, మీరు అంతగా కృంగిపోవలసినది ఏమీ లేదు. ఏదో ఒకటి దారి దేవుడు తెరుస్తాడు. ఆ ఉద్యోగం కాకపోతే మనం ఇంకేమీ చేసుకోలేమా? మనం ఏమీ చేసుకోలేమా? ఒక 2 రోజులు ఆగండి, అన్నీ సర్దుకుంటాయి. అయినా ఈ విషయం ఇప్పుడు కాదు మనం ఆలోచించవలసింది, రేపు ఆలోచించుకుందాంలే. పడుకునే ముందు భర్త కృంగుబాటును అర్థం చేసుకుని భార్య ధైర్యం చెబుతూ వారి జీవితంలో వచ్చిన కష్టాలు ఎలా ఆ పరీక్షలలో ఎలా వాళ్ళు నెగ్గారో ఎన్నో జ్ఞాపకం చేస్తుంది భార్య భర్తకు. ఏమంటే నేను డెలివరీలో హాస్పిటల్లో ఉన్నాను, అప్పుడు కూడా మీ చేతిలో చిల్లిగవ్వలేదు, ఎంత ఆరాటపడ్డారు. అయినా ఏం జరిగింది? నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాననగా ఒకరోజు ముందు మీ చేతిలో డబ్బు లేదా? ఈ కష్టాలు కన్నీళ్ళు ఎప్పుడూ ఉంటాయా? దానితో పోలిస్తే ఈ కష్టం ఏంటని వారి సంతోష సంఘటనలు, వారి జీవితంలో జరిగిన మేలులన్నిటినీ భార్య ఎప్పుడైతే జ్ఞాపకం చేస్తుందో భర్తకు కాస్త కుదుట పడినట్లుగా అనిపించింది. ప్రియమైన వారలారా, 2 రోజులు గతించిన తర్వాత భార్య అడుగుతుంది భర్తతో, ఏమండి నేను బిర్యానీ చేసినప్పుడల్లా మీరు తినేటప్పుడు ఏమంటారు? నువ్వు చేసిన బిర్యానీ ఎవ్వరూ చేయలేరని మీరు అంటుంటారు కదా. మనం ఆ బిర్యానీని ఎందుకు ఒక షాప్గా పెట్టి మనం సేల్స్ చేయకూడదు? అలాని ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు మనం, చిన్న దాంట్లోనే అని భార్య ఏదో నచ్చ చెప్తుంది. సరేలే, ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అని ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. తర్వాత కాలాలలో అది స్థిరపరచబడి మరలా మా కుటుంబంలో సంతోషం కలిగింది అని వారి వైఫల్యాన్ని, వారి సాఫల్యాన్ని గురించి మీడియాతో పంచుకున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న వారికి శాలరీస్ లేకపోవటం వల్ల ఇక మా జీవితం ఎందుకు అని ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ప్రియమైన వారలారా, నాకు 3 పిల్లలు, ఉద్యోగం లేదు, 6 నెలల నుంచి శాలరీస్ లేరు, ఇక నా కుటుంబాన్ని నేను పెంచలేను అని చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయినా పని చేసుకుంటే ఏ పని చేసినా ఏముంది అని రోడ్ల మీద కూరగాయల దగ్గర కూర్చొని వ్యాపారం చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుతోనే ఈ కష్టకాలాన్ని ఎలాగైనా వెళ్ళదీద్దామని ఏమంటే స్కూల్ ప్రిన్సిపల్లు, హెడ్ మాస్టర్సు, టీచర్సు కూరగాయలు అమ్ముకుంటున్న సందర్భాలు మనం చూడలేదా? శ్రమ కృంగిపోయేలా చేస్తుంది. ప్రియమైన వారలారా, శ్రమ కృంగిపోయేలా చేస్తుంది. అలాగే మనకు ఆనందం కలిగినప్పుడు ఇదిగో ఆ ఆనందంలో మన స్థితిగతులన్నీ, మన స్థాయిని మరిచిపోయి మనం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. అన్నీ మనం మరిచిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ 2 భావోద్వేగాలకు సంబంధించింది. ఈ భావోద్వేగాలు మన గమనాన్ని నిర్ణయిస్తాయి ప్రియమైన వారలారా. భావోద్వేగాలు అనగానే చిన్నవి కాదు ప్రియమైన వారలారా, అవి మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అంతేకాదు మన జీవితాన్ని శాసించేటివిగా మారిపోతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. మన జీవితాన్ని శాసిస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ వైఫల్యాల విషయంలో, సాఫల్యాల విషయంలో మానవ జీవితంలో వచ్చి వెళ్ళిపోతాయని మనకు అర్థమవుతున్నప్పుడు
అర్థమవుతున్నప్పుడు ఏ సమయంలో ఎలా ఉండాలి అని వాక్యము ద్వారా మనల్ని సిద్ధపరుచుకోవటం అనేది చాలా మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా. వాక్యము ద్వారా మనల్ని సిద్ధపరుచుకోవటం చాలా మంచిది. అందుకే ఈ 5 రోజుల కొరకు వీటిని గురించి విస్తృతంగా మనం ఆలోచించబోతున్నాం. ఈరోజు కూడా ఆ రెండింటిని పరిశుద్ధ గ్రంథం దగ్గరికి తీసుకుని వచ్చి కొన్ని చక్కటి మాటలను ఆలోచించగలిగితే మరికొద్దిగా మన ప్రయాణంలో ముందుకు వెళ్ళగలిగే స్థితి మనకు కలుగుతుంది. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 15వ అధ్యాయము, యోబు గ్రంథము 15వ అధ్యాయము, మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. వైఫల్యంలో ఉంటున్న మన పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతూ శ్రమయు వేదనయు వానిని బెదిరించును. ఇక నీ వల్ల కాదు, నువ్వు బ్రతికుండి ఏమి సాధించగలవు? వానిని బెదిరించును. ఇంకా చూడండి, యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనున్నట్లు అవి వానిని పట్టుకొనును. ఒక యుద్ధం చేయటానికి రాజు వెళుతూ శత్రువును ఎలా చంపడానికి పట్టుకుంటాడో అలాగే శ్రమ వేదన మనిషిని చుట్టుకుంటున్నాయి, మనిషిని పట్టుకుంటున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మన జీవితంలో శ్రమ వేదన కలుగుతుందో ఒక వైఫల్యానికి మన జీవితం వెళ్ళిపోతుంది, వాటికి తట్టుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతుంటాం. ప్రియమైన వారలారా, ఎవరో వ్యక్తి బెదిరించటం కాదు ప్రియమైన వారలారా, ఈ శ్రమలు, ఈ కష్టాలు, కన్నీళ్ళు మనల్ని బెదిరిస్తుంటాయి. నువ్వు బ్రతికుండి ఏం సాధించగలవు? న్యూస్ చూసావా? కరోనా అంట 6 నెలల్లో పోయేది కాదట, సంవత్సరంలో పోయేది కాదట, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుందట. టీకా వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వచ్చినా నీ దాకా వస్తుందో తెలియదు. అయినా నీ వయసు ఎంత? 50 దాటింది. నీకు ఆల్రెడీ షుగర్ ఉంది, బీపీ ఉంది, ఎన్నో ఉన్నవి. నువ్వు కోలుకుంటావా? హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అటు నుంచి అటే వెళ్ళిపోతావు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, వాడిని తరుముతుంటాయి, బెదిరిస్తుంటాయి. హైదరాబాద్లో కూడా కొడుకు కరోనాతో చనిపోయాడు. 2 తల్లిదండ్రులు, ఆ కొడుకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, మనకు కూడా కరోనా వస్తుంది, ఇదిగో ఈ వయసులో మనం ఏం బ్రతకగలం, ఇక ఇదిగో నేను చనిపోయి నువ్వు బతికి, నువ్వు చనిపోయి నేను బతికి ఇంకెందుకు, కలిసి చచ్చిపోదామని పురుగుల మందు తెచ్చుకొని తాగేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి రోజులు వస్తాయి, పరలోకమందు దేవుడు ఉన్నాడు, ఏం కాదు, దేవుడిచ్చిన ఈ చిన్న జీవితంలో ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతుకుతాము, ఏం కాదు అన్న ఆ ధైర్యము వారికి రాలేదు. ప్రియమైన వారలారా, కళ్ళ ముందు శ్రమలు కనపడుతున్నాయి. కొడుకు చచ్చిపోయాడు, వేదన గుండెల నిండా ఉంది. ఆ శ్రమ వేదన వారిని బెదిరించేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రాజు యుద్ధం చేసి శత్రువును పట్టుకున్నట్లుగా వారిని పట్టుకుంది. ఇదిగో ఆ వైఫల్యం చివరికి ప్రాణం తీసుకునేటట్లుగా చేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రాణం తీసుకునేటట్లుగా చేసింది. ప్రియమైన వారలారా, దయచేసి మరొక మాటను కూడా మనము చూడగలిగితే, సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో రాయబడిన ఒక చక్కటి మాట దయచేసి చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. కోరిక సఫలము కాకుండుట చేత
హృదయము నొచ్చును నొచ్చును. హృదయంలో బాధ, అనుకున్నది జరగలేదు. ఒకవైపు శ్రమలు, వేదనలు, వైఫల్యంలోనికి తీసుకొని వెళ్ళి మనిషిని చచ్చేటట్లుగా మారుస్తుంటే, మరొక వైపు ప్రేమను వారలారా కోరికలు తీరకపోయేసరికి సఫలము కాకుండుట చేత, అది ప్రేమ కావచ్చు, నచ్చిన ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో రాణించటం కావచ్చు, నేను అందరి ముందు గొప్పవాడుగా నిలబడాలన్న ఆలోచన కావచ్చు, ఏదైనా కావచ్చు. కోరికలు లేని మనిషి ఉన్నాడా? మానవ దేహమే కోరికల పుట్ట. ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు మనకు కలుగుతూనే ఉంటాయి. ఆ ఆలోచనలో కొన్ని స్థిరంగా ఉండిపోతాయి. నా జీవితంలో నా లక్ష్యం అన్నట్లుగా మనం మాట్లాడుతుంటాం ప్రియమైన వారలారా. నా లక్ష్యం ఇది. ఆ లక్ష్యాన్ని వాళ్ళు ఎలా భావిస్తుంటారంటే, నేను బ్రతుకుంటే అది సాధించాలి, అది సాధించకపోతే నా బ్రతుకెందుకు? టాప్ ర్యాంక్ రాలేదు ఎంసెట్లో, ఏదో 1-2 మార్కులు తగ్గాయి. తగ్గినంత మాత్రాన నష్టం ఏమీ లేదు. 1-2-3 మార్కులు తగ్గితే నష్టం ఏముంది? ఆ 1-2-3 మార్కులు తగ్గినందుకు ముఖాన్ని ఎవరికి చూపించలేక, ఇదిగో నా గురించి అందరూ నేను ర్యాంకర్నని చెప్పుకోవాలని కోరుకుంటే ఇంతకంటే వైఫల్యం ఏమైనా ఉందా? కష్టాలలో, కన్నీళ్ళలో మనిషి కృంగిపోయాడు అంటే అయ్యో అనుకోవచ్చు. ఏమంటే కోరికల విషయంలో ఇది తీరకపోతే నా జీవితం ఎందుకు అనుకుంటున్నారు చూడండి. జీవితంలో కొన్ని లక్ష్యాలు నిర్ణయించుకొని అవి తలక్రిందులు అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా, తట్టుకోలేకపోతున్నారు. నేను అనుకున్నది జరగలేదు, నేను అనుకున్నది ఇవ్వలేదు, నేను అనుకున్నట్లుగా వాడు లేడు, నేను అనుకున్నట్లుగా అతడు నాకు సహకరించలేదు. ఎన్ని మనుషులను కదిలించి చూడాలే తప్ప కోరికలు తీరకపోవటం వల్ల హృదయంలో నొచ్చుకొని ఆ పెయిన్, ఆ బాధను అనుభవిస్తూ ఇక నా జీవితం ఎందుకు అనుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అదే కోరిక తీరితే చూడండి, సిద్ధించిన మనోవాంఛ. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. ఏదైనా అనుకున్నది సాధిస్తే ఇక పట్టపగ్గాలు లేని ఆనందం. తీరకపోయేసరికి హృదయంలో వేదన, దానిని ఏదో వైఫల్యంలా, ఓడిపోయాను, అపజయం నాకు వచ్చింది, నా జీవితంలో నేను ఏమీ సాధించలేనని పెద్ద మాటలను అన్వయించుకుంటూ, పెద్ద మాటలు. మరి ఈ మాటలన్నీ మనకెలా తెలుసు అంటే, మనం చూస్తున్న టీవీ సీరియళ్ళు, ఇదిగో సినిమాలలో, ఇదిగో ఒక దృశ్యాన్ని రక్తి కట్టించడానికి రచయితలు బరువైన మాటలు ఆ కట్టుకథకు రాస్తే, నటీనటులు ఆ మాటలకు అనుగుణంగా నటిస్తే, ఆ నటించిన వారి మాటలను తెచ్చుకొని మన జీవితంలో ఊహించుకొని ఇక తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అనే భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. హృదయంలో వేదన. దానినే వైఫల్యం, ఇక నా జీవితం అయిపోయింది అని రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయాన్ని కూడా గమనించండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 28వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 28వ వచనం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. వ్యసనము వలన నా ప్రాణము ఒకవైపు కోరికలు తీరకపోవటం వల్ల,
మరొక వైపు శ్రమ, వేదన. ఇంకొకటి చూస్తుంటే వ్యసనాలు, వ్యసనాలు, వ్యసనం. ముందు అలవాటు, ఆ తర్వాత వ్యసనాలు. ఏదైనా సరే ఈ లాక్డౌన్లో పిల్లలు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవటానికి అలవాటు వచ్చేసింది వారికి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసులని మనమే లైన్లో పెడుతున్నాం కదా. వాళ్ళ దగ్గర కూర్చొని చూసి అంత తీరిక తల్లిదండ్రులకు కూడా లేకపోవటం వల్ల ఉరుకురు పరుగుల జీవితాలలో వాళ్ళు నెమ్మదిగా గేమ్స్ వైపుకు వాళ్ళు మళ్ళీపోతున్నారు. మళ్ళీపోయి దాన్ని ఒక వ్యసనంగా మార్చుకుంటున్నారు ప్రేమన వారలారా. అలా వ్యసనానికి బలైపోయిన ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఆ గేమ్స్ కూడా బోల్డ్ అని మనకు తెలుసు. ఇది పిల్లలకు సంబంధించింది. పెద్దలకు సంబంధించింది. వ్యసనం అనగానే ఏదో తాగుడు, వ్యసనం అనగానే ఏదో ఒకటి అనుకుంటున్నాం. కానీ ఏదైనా మన జీవితంలో పదే పదే మనం చేస్తున్నట్టు వ్యసనం. చాలామందికి బూతులు మాట్లాడటం కూడా వ్యసనం. అంతే, ఇంకా మాట్లాడకుండా ఉండలేరు. త్రాగుడు వ్యసనం, సినిమాల వ్యసనం. ఇక కష్టాలు, కన్నీళ్లను అన్నిటినీ పక్కన పెట్టి ఏమి పట్టనట్టుగా ఉండటం వ్యసనం. అయితేలే, ఏముందిలే, అది అలవాటైపోయింది. ఇంకా అది అలవాటైపోయింది ప్రేమన వారలారా. వ్యసనం. ఆ వ్యసనాలు ఏదో ఒక రోజు మనల్ని గుచ్చుకొని నా జీవితం ఏంటి అన్న ఆలోచన మనకు కలగగానే ఏమవుతుందో తెలుసా? ప్రాణము నీరైపోతుంది. ఆ వ్యసనాలన్నీ మన శరీరాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి హాస్పిటల్ బెడ్ మీదకి ఎక్కిన తర్వాత ఇవన్నీ జ్ఞాపకం వచ్చి నా ప్రాణం నీరైపోయింది, నా జీవితంలో వైఫల్యం, నా జీవితం ఎందుకు పనికిరాదు, నేను ఇలా బతికేశాను, అలా బతికేశాను, ఇలా బతికేశాను. అప్పుడన్నీ జ్ఞాపకానికి వస్తుంటాయి. అప్పుడన్నీ జ్ఞాపకానికి వస్తూ ఇదిగో నా జీవితాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను కృంగిపోయే పరిస్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. కృంగిపోయే పరిస్థితి. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయాన్ని దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయంలో వ్రాయబడిన మంచి మాట ప్రియమైన వారలారా. 6వ వచనం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. నా శ్రమ చేత నేను మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. చూసారా? ఈ వ్యసనాల వల్ల ఆరోగ్యం పోతుంది ప్రేమన వారలారా. ఒక్కొక్క రిపోర్ట్ వచ్చేంత వరకు ఉక్కిరి బిక్కిరి. కరోనా టెస్ట్ అనగానే మనం భయపడిపోతుంటాం, అమ్మో అని. డాక్టర్, వ్యసనాలు ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్క టెస్ట్ రాయడు. ఒంట్లో ఉంటున్న సగంలో సగం రక్తం బయట గుంజితే కానీ ఆ టెస్ట్లకు సరిపోదు. అప్పుడు ఒక్కొక్క రిపోర్ట్లో ఏముంది, ఇది బాగోలేదట, లివర్ బాగోలేదట, కిడ్నీలు బాగోలేదట, గుండె కూడా బాగోలేదట. ఇవన్నీ రిపోర్ట్లు చూస్తుంటే ఏమవుతుంది చెప్పండి పరిస్థితి? ఇక డాక్టర్లు అయోమయంగా తిరుగుతున్నప్పుడు అసలు ఏం చేయాలో మాకే అర్థం కావటం లేదు. బయాప్సీ తీసి బాంబే పంపించాలి అన్నారనుకోండి, ఇక మన ఆరోగ్యంలో బాంబు పడ్డట్టే కదా. అప్పుడు గుర్తొస్తాయి, తాగమని చెబితే నేను విన్నానా? చెడు తిరుగుళ్ళు తిరగొద్దంటే నేను విన్నానా?
మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, ఆ సెల్ ఫోన్ చూడొద్దురా అంటే నేను విన్నానా? నేను విన్నానా? అయిపోయింది జీవితం. మనం పాపము చేయటంలో ఉపయోగిస్తున్న తెలివితేటలు ఇదిగో మనం మంచిగా బ్రతకడానికి ఉపయోగించుకోవట్లేదు, తెలివిని వాడట్లేదు ప్రియమైన వారలారా కదా. 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఎవరికి తెలియకుండా, ఎవరికి దొరకకుండా, ఇంటికి వచ్చినా కూడా భార్య పిల్లలు గుర్తుపట్టకుండా తాగి ఎలా రావాలో తెలివితేటలు బోల్డండి మనకి. అందుకే చాలామంది మహానుభావులు చీకటి పడగానే ఇంటికి రారు. 11 దాటి 12లోనికి ప్రవేశిస్తున్నప్పుడు అప్పుడు గనుక పిల్లి ఎలకలు పట్టుకోవడానికి నెమ్మదిగా వచ్చినట్టు, అప్పుడు ఇంట్లో ఉంటున్న ఎలకలు అందరూ పడుకున్నారు, ఏదైనా తిందామని కరెక్ట్గా కలుగులో నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు నెమ్మదిగా ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే టక్కన పడుకోవటం అంతే ఇంకా కదా. ఒకరోజు మన జీవితంలో నా వ్యసనం నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అని ఏడ్చే రోజు లేదా? చాలామందికి మాట్లాడే వ్యసనం, తెగ మాట్లాడేయటమే. అలాంటి వ్యసనపు పరులు మాట్లాడటం చాలా ఇష్టం. అతనే ఫోన్ చేస్తాడు మనకి, చెప్పండి ఏం సంగతులు అంటాడు. మనకు ఫోన్ చేసి సంగతులు ఏంటి? ఫోన్ చేసినోడు ఎందుకు చేశాడో చెప్పాలి, కానీ ఫోన్ చేసి ఏం సంగతులండి అంటాడు. మాటల పోగు, మాట్లాడకుండా ఉండలేరు. వీడి గురించి కావాలి, వాడి గురించి కావాలి, ఇంకోటి గురించి కావాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? అధికముగా మాట్లాడు వాడి మాటలలో దోషము ఉండక మాడదు. వాడు తిన్నగా ఎక్కడికి వెళ్ళినా 1 నెల రోజులు ఉద్యోగం చేయలేడు, ఎందుకంటే మాటలు ఎక్కువ కదా. మనకు సామెత కూడా ఉంది కదా, మురిగే కుక్క కరవదట. అంటే బాగా మాట్లాడోడు పనిచేయడు. సభల విషయంలో కూడా ఇది చేద్దాం అది చేద్దాం అన్నాడు, సభ ప్రారంభమైన రోజు ఉండడు, కనపడడు. ఇన్ని చెప్పినోడు ఏడురాని మనం చాలా కంగారు పడుతుంటాం. ఎందుకంటే వాడు మాటలు విని వీడున్నాడన్న ధైర్యంతోనే మనం ఉంటాం. వ్యసనం, రకరకాల వ్యసనాలు. అధికముగా మాట్లాడు వారి మాటలలో దోషం ఉండక మానదు అన్నాడు. చివరికి ఇవన్నీ మనకి ఎక్కడికి తీసుకుని వెళతాయి? కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, కృంగుబాటులోనికి తీసుకుని వెళుతుంటాయి. అందుకే నేను కృంగి ఉన్నాను, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. దినమెల్లా. చూసారా ఎలాంటి వైఫల్యాలు? ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన జీవితంలో ఏవి ఉంటాయో రాయించి ఏ స్థితిలో మనం ఎలా ఉండాలో మనకు నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆనందం వచ్చినప్పుడు పొంగిపోయే స్థితిలో ఉండకూడదు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయే స్థితిలో మనం ఉండకూడదు. దేవుడు ఈ రెండు మన జీవితంలో ఉంటాయని చెప్పాడు గనక ఆ భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ దేవుని వైపు చూడగలిగే స్థితి మనకు రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, రావాలి. లేకపోతే చిన్నదానికి ఇదిగో కంగారు పడుతుంటాం. ప్రియమైన వారలారా, మరికొద్ది మందికి మత్సరము అది వ్యసనముగా మారుతుంది. ప్రేమన వరలారా, ఎప్పుడు పక్కవాని క్షేమాన్ని చూసి ఏదేదో బాధపడటం ప్రేమన వరలారా. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకుము. అదేవిధంగా 8వ వచనం, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము.
వ్యసన పడకు, అది కీడుకే కారణం. ఈ వ్యసనం ఎలాంటిదంటే ఎదుటివాడి క్షేమాన్ని ఓర్చుకోలేని స్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. ఓర్చుకోలేని స్థితి, ఓర్చుకోలేని స్థితి. క్రైస్తవ్యంలో కావచ్చు, క్రైస్తవేతరులో కావచ్చు, ఎదుటివాడిని చూసి ఓర్చుకోలేని స్థితి, ఓర్చుకోలేని స్థితి. ఆలోచించండి. ఎవరి గురించి అయినా మన దగ్గర ఏమండి చాలా మంచివాడండి అనగానే వెంటనే ఓర్చుకోలేని గుణం మనలో నుంచి వచ్చి, ఆహా నువ్వు మంచివాడు ఎందుకు అంటున్నావు అని వెంటనే అసలు సంగతి నీకు తెలియదు అది చెప్పు అంటాం. వెంటనే మంచివాడు అన్నాడు షాక్ అయ్యి, అదేంటండి అంటే మళ్ళీ వాడి గురించి చెడుగా చెప్పి, ఓహో నాకు తెలియక అన్నానని వాడిని అనిపించి మనం తృప్తి పడుతుంటాం. మనం తృప్తి పడుతుంటాం ప్రియమైన వారలారా. ఇది వ్యసనంగా మారిపోతుంది. ఇంకొకరి గురించి మాట్లాడకుండా ఉండలేని స్థితి, మాట్లాడకుండా ఉండలేని స్థితి. ఆలోచించండి ఒక్కసారి. అది కీడుకే కారణము, అది కీడుకే కారణము, అది కీడుకే కారణము అంటాం. వ్యసన పడకము, వ్యసన పడకము అన్నాడు. చివరికి వైఫల్యానికి వెళ్ళిపోతుంది మన జీవితం, వైఫల్యానికి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. వైఫల్యానికి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. మానవ జీవితంలో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆర్థికమైన ఇబ్బందులు, ప్రేమ రాహిత్యము, కుటుంబపు కలహాలు, కుటుంబపు కలహాలు ప్రియమైన దేవుని పిల్లలారా. కుటుంబపు కలహాలు లేనిదెప్పుడు? ఈ తరంలో లేవా? పోయిన తరంలో లేవా? ఏ తరములోనైనా ఉన్నవే కదా, ఉన్నవే కదా. విసిగిపోయి 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 ఇక నా వల్ల కాదనుకునే స్థితి, నా వల్ల కాదనుకునే స్థితి. చాలామందికి గొడవలు కూడా వ్యసనంగా మారిపోతాయి ప్రియమైన వారలారా. కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, మాట్లాడుకోకుండా, విడిపోకుండా ఉండలేరుగా. వాళ్ళకి అది అది అలవాటు, వాళ్ళకి అది అలవాటు అంతే. ఇంకా ఎందుకు అలవాటు అయిపోయింది? ఇక నిత్యము అదే ఉన్నప్పుడు అదే అలవాటు, అదే వ్యసనం, అదే వ్యసనం. ఇంకా చివరికి వైఫల్యము ఏదో ఒకరోజు జ్ఞాపకం వచ్చి, నేనెందుకు ఇలా చేశాను అన్నప్పుడు ఇదిగో శ్రమ, వేదన, యుద్ధంలో శత్రువును పట్టుకున్నట్టుగా నిన్ను పట్టుకుంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడు మన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏవేవో ఆలోచనలు, నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండు కదా, చేయకుండా ఉంటే బాగుండు కదా, చేయకుండా ఉంటే బాగుండు కదా అనే ఆలోచనలు మనల్ని చుట్టుముడతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు రైట్ అనిపిస్తున్నది, ఓ 4 సంవత్సరాల తర్వాత తప్పు అనిపిస్తుందేమో. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చాలా స్ట్రాంగ్గా నాది రైట్ అనుకుంటాం. ఇదే ఇష్యూను ఓ 4 ఏళ్ల తర్వాత ఆలోచిస్తే, ఆ రోజు నేను అలా చేయకుండా ఉండాల్సిందేమో అంటుంది. అంటే వెంటనే నేను తప్పు చేశానన్న భావన, నేను తప్పు చేశానన్న భావన, దానితో మనసు స్థిమితంగా ఉండలేని స్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. స్థిమితంగా ఉండలేని స్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. దీనివల్ల నేను వైఫల్యం చెందాను, నేను అనుకున్నవి సాధించలేకపోయాను, ఎన్నో కలలు కన్నాను నా జీవితాన్ని గురించి అనుకొని, అవన్నీ కళ్ళలైపోయాయి, అసలేంటి నా పరిస్థితి అనేది అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోతాం ప్రియమైన వారలారా. ఏమండి, జీవితం ముందుకు వెళ్ళటానికి ఎంత వేగమో ఈ 2020ని మనం జ్ఞాపకం చేసుకుంటే వచ్చినట్లే ఉంది, అంతే, గడిపినట్లు లేదు, మరలా వెళ్ళిపోతుంది ప్రియమైన వారలారా. 2020 అక్టోబర్లోకి వచ్చేసాం, నవంబర్, డిసెంబర్ అయిపోయింది. లాక్డౌన్, కరోనా అనుకుంటూనే ఉన్నాం. క్యాలెండర్ను చూస్తుంటే తిరిగిపోయింది కదా ప్రియమైన వారలారా, కదా. ఖమ్మం జ్ఞాపకాలు ఇంకా మన మనసులో నుంచి చెరిగిపోలేదు, మళ్ళీ వెబినార్లోనికి వచ్చాం కదా. ఖమ్మం జ్ఞాపకాలు ఇంకా ఆ అనుబంధాలు అన్న ఆ పదాలతోనే ఇంకా మనం ఆలోచించుకుంటుంటున్నాం. మరలా వెబినార్లోనికి మనం వచ్చేసాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలా ఉన్నాయి మన జీవితాలు?
ఇప్పుడు బాగుండి ఆ తర్వాత మనం చేసినవి జ్ఞాపకం చేసుకొని నా జీవితం వైఫల్యం అయిపోయింది అన్న స్థితిలోనికి ఏమైనా వెళ్ళిపోతున్నావా? ఏవేవో కోరికలను మనసులో పెట్టుకొని అవి తీరలేదు అని మాటి మాటికి ఇదిగో మనోవేదనను ఏమైనా కలిగి ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఇక ఈ లాక్డౌన్లో ఉద్యోగం లేదు, పరిస్థితులు లేవు, ఏంటి అని భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఇప్పుడే కంగారు పడుతున్నావా? ఏమైనా కంగారు పడుతున్నావా? ఏది నిన్ను కలవరపెడుతుంది? ఏది నిన్ను స్థిమితంగా ఉండనివ్వటం లేదు? ఎప్పుడు మనకున్న లోపాలు లేదు అంటే మన కుటుంబంలో ఉంటున్న లోటులే మనకే గుర్తొస్తున్నాయా? అలా గుర్తొచ్చి ఇక ఈ జీవితం ఎందుకు అనిపిస్తుందా? ఈ రాత్రి దైవ సన్నిధిగా భావిస్తున్న మన గృహాలలోనే, మన దేవాలయంలో ఒక్కసారి నీ స్థితిని ఒక్కసారి ఆలోచించు. దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు నువ్వు? నాకు నష్టం వచ్చింది, నేను తేరుకోలేను అన్న ఆలోచనతో ఏమైనా ఉన్నావా? ఎలా 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 అని రాత్రిపూట మెలుకు వచ్చి అయ్యో నిద్రపోలేని స్థితి ఏమైనా కలుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏది మనకు కలవర పెడుతుంది? ఏది వ్యసనంగా మారిపోయింది? ఏ కోరిక తీరకపోవటం వల్ల హృదయంలో నువ్వు నొచ్చుకుంటున్నావు? ఇవి వైఫల్యాలకు దారులు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది మనిషి తన జీవితంలో కృంగిపోయే స్థితిలోనికి తీసుకుని వెళ్ళే దారులు ప్రియమైన దేవుని పిల్లలారా, దారులు. అలాగే మనం అనుకున్నది సాధించుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు, అది చదువులలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కావచ్చు, నువ్వు అనుకున్న పోస్టు సంపాదించుకోవటంలో కావచ్చు, నువ్వు అనుకున్న పోస్టు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కొన్ని కోరికలను మన మనసులో ఏమీ లేకపోయినా టీచర్ నువ్వేమవుతావురా అని స్టార్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఓహో నా జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉండాలి అని ఫిక్స్ అయిపోతుంటాం. టీచర్ ఒకటి అడుగుతుంది, మనం 100 పెట్టుకుంటాం. మనం 100 ఏనాటికైనా నేను ఈ స్థితిలో ఉండాలి. చాలా కాలం క్రిందట ఒక యవనస్తుని అడుగుతున్నాను నేను, ఏంటి తమ్ముడు పరిస్థితి ఎలా ఉంది, ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నావంటే, అన్నా నా యాంబిషను నేను ఉద్యోగం చేయటం కాదన్నా అన్నాడు. ఉద్యోగం చేయటం కాదన్నా అంటే సేవలో ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. వెంటనే అలా అనుకున్నానేమో, నోటి నుంచి ఓ బంగారు వాక్యం వదిలేశాడు. ఏంటంటే, నేను ఒకటి దగ్గర ఉద్యోగం చేయటం ఎందుకన్నా, మనమే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అది ఆలోచించాలనే యాంబిషన్, అది నా కోరిక. అది నేను ఒకటి దగ్గర పని చేయటం ఏంటి, నేనే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. తీరుతుందంటావా తమ్ముడు అన్నాను. తీరుతుందా? చూసారా ఎలాంటి ఆలోచనలు, శక్తికి మించిన వాటి ఆలోచనలు. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నా జీవితానికి ఇది బాగా అతిగా అనిపించిన లోకంలో ఉంటున్న మోటివేషన్లు వీడియో చూసి నువ్వు గొప్ప, నువ్వు సాధించలేంది ఇది అది. ఎందుకంటే లోకానికి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ ఉండదు. మనిషిని గొప్పోని చేయటమే కదా. నువ్వు అనుకుంటే ఏదైనా అవుతుంది అంటే ఇక దేవుడు అవసరం లేదు. ఇక అనగానే మనం ఏదో ఊహించుకుంటాం ఇంకంతే. ఆ కోరికలతోనే కళ్ళు మూస్తుంటాం, ఆ కోరికలతోనే కళ్ళు తెరుస్తుంటాం. పోని తీరాయి అనుకోండి, పోని సాఫల్యంలోనికి వచ్చేసాం. వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? అప్పుడైనా ఏమైనా తిన్నగా ఉండటానికి ఏమైనా ప్రయత్నం చేస్తామా? దేవుణ్ణిలో ఉంటే ఆ ఆలోచన కలుగుతాయి, ఏదో దేవా నాకు ఈ స్థితినిచ్చావు కదా అని.
ఉన్న దాంట్లో సంతృప్తి పడక ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి కోరికలు వచ్చి ఆగిపోయేటివి కాదు ప్రియమైన వారలారా. మనిషి ఎదుగుదలైన కొన్ని సంవత్సరాలకు ఆగిపోతుందేమో కానీ కోరికలు పుట్టడం మాత్రం ఆగిపోతుంది అనుకుంటున్నారా? చచ్చేవాడిని కూడా అడిగి చూడండి, కోరిక ఏమైనా ఉందంటే ఉంది అంటాడు. చచ్చేవాడికి ఏం కోరిక అంటే బతకాలన్న కోరిక అంటాడు. బ్రతకాలనే కోరిక, మరి ఏం చేద్దాం? చచ్చేవాడికే బ్రతకాలన్న కోరుకుంటే బ్రతికున్నవాడికి ఇంకెన్ని చెయ్యాలన్న కోరికలు ఉండాలి. ఇంకెన్ని కోరికలు! ఆ కోరికలలో ఇదిగో వ్యసనములోనికి వెళతాడు. వ్యసనములోనికి వెళతాడు ప్రియమైన దేవుని పిల్లలారా. వ్యసనం, తిరగటం వ్యసనం, తిండి వ్యసనం. ఎందుకంటే డబ్బు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నవాడికి ఏముంది? లగ్జరీ. అదొక వ్యసనంగా మారిపోతుంది ప్రియమైన వారలారా. ఏమంటాడు? ఎక్కితే ఆడి దిగితే బెంజ్ అంటాడు. డబ్బు ఉంది కదా, సంపాదిస్తున్నాడు కదా. అప్పుడు స్టేటస్, హైదరాబాద్లో ఇల్లు కట్టాను, ఇక్కడో స్థలం కొన్నాను, అక్కడో స్థలం కొన్నాను. స్టేటస్. 10 మందిలో నేను గొప్పవాణ్ణి అని చెప్పుకునే స్థితి. 10 మందిలో నేను గొప్పోణ్ణి. నిజంగా వైఫల్యాలలో ఈరోజు మనిషి దేవుణ్ణి మర్చిపోతున్నాడు. పోనీ కోరిక సిద్ధించుకున్నది నువ్వు సాఫల్యంలోనికి వచ్చినా ఈరోజు మనిషికి దేవుడు గుర్తు రావట్లేదు. దేవుడే జీవితాన్ని ఇస్తే మనిషి తన జీవితంలో నుంచి దేవుణ్ణి తనను తానుగా రాలేనంత దూరం చేశాడు ప్రేమన దేవుని పిల్లలారా. దూరం చేశాడు. ఆపరేషన్ చేసినప్పుడు మన శరీర భాగాలలో వ్యర్థమైన దాన్ని, అనవసరమైన దాన్ని, ఆ ఇన్ఫెక్షన్ అయిన భాగాన్ని ఎలా వేరు చేస్తాము? దేవుణ్ణి కూడా మనం అలానే చేసాం ప్రియమైన వారలారా. నా జీవితంలో దేవుని అవసరత లేదు, ఆయన ఉంటే ఏదో మనకి ఇన్ఫెక్షన్ అయినట్టు, ఒక డాక్టర్ ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ను తీసి బయటపడేసినట్లుగానే మన జీవితంలో నుంచి దేవుణ్ణి చాలా దూరం చేసాం ప్రియమైన వారలారా. చాలా దూరం చేసాం. సంతోషం కలగగానే విందులు. ఒకప్పుడు విందులు, వినోదాలు, పార్టీ అంటే అది ఏదో పెద్దవాళ్ళకు సంబంధించింది, ఏదో అనుకునేది పార్టీ. ఈరోజు పార్టీ అన్న పదం పిల్లల దగ్గర నుంచి ప్రారంభమైంది. పిల్లల దగ్గర నుంచి 10వ తరగతి చదివే పిల్లలట, వారి స్నేహితుల్లో ఒకను పుట్టినరోజట, తల్లిదండ్రుల డబ్బులు అడిగి రెస్టారెంట్కి వెళ్ళిపోయి అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని ఫేస్బుక్లో లైవ్ ఇస్తూ ఫోటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్న ఆ దృశ్యాలను చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పరిస్థితిని చూడండి, వాళ్ళ ఆలోచనలు ఎక్కడికి. అంటే ఇప్పుడే ఒక పార్టీ కల్చర్, ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్ కాస్త ఎక్కడికి వెళ్ళాలి? కేకుతో ప్రారంభమైంది, డ్రగ్స్తో ముగుస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. మనమే అనుకుంటాం కదా, కేకే కదా అంటాం. చివరికి ఆ డ్రగ్స్ వాడికి దొరకకపోయేసరికి కేకలేస్తూ వాడిని చంపుకోవటమా, మనల్ని చంపేయటమా ఏదో జరుగుతుంది. అందుకే మనిషి మాటల ధోరణి కూడా చూడండి, కొత్త బట్టలు వేసుకున్నాడు అనుకో, మరి పార్టీ లేదా అంటాడు. కొత్త బట్టలకే పార్టీయా? కొత్త ఫోన్ కొనుక్కున్నాడు అనుకోండి, పార్టీ లేదా? విచిత్రం. ఏదో ఒకప్పుడు పుట్టినరోజు సంవత్సరానికి ఒక్కసారి అనుకునేవారు, ఇప్పుడు ఎలాగూ వచ్చే పండుగలు ఎలాగూ ఉన్నాయి. ఇక ఒక సామెత ఎలాగుంది, తెలుగోడికి తెల్లవారు లేస్తే పండగే, అంతే. ఇంకా పండగలు ఏముండాలి? తినడం, తాగటం ఉండాలి, అంతే కదా. విందులు, ఆ విందుల్లో జరిగేదేంటి? పాపము. దేవుడు నా కోరికను సిద్ధింపజేశాడు, నా మొర ఆయన విన్నాడు అన్న ఆలోచన ఏమైనా ఉందా? నా మొర ఆయన విన్నాడు. దేవుడు నాకిచ్చిన ఆనందాన్ని బట్టి నేను ఆయనను స్తుతించాలి అన్న ఆలోచన ఏమైనా ఉందా ప్రియమైన దేవుని పిల్లలారా? ఒక్కసారి మీరు ఆలోచించండి.
కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 21వ అధ్యాయంలో రాయబడిన మాటను దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని మనోభీష్టమును నీవు సఫలం చేయుచున్నాడు. దేవుడు మన జీవితంలోనికి ఆనందం కలిగింది అంటే అది మనం ఎక్కడి నుంచో తెచ్చుకున్నది కాదు ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చింది. నాకు కుమారుడు పుట్టాడు, ఈ ఆనందం నీకు ఎవరిచ్చారు? దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడు. మనమేం చేస్తున్నాం? ఇదిగో ఈ ఆనందాన్ని దేవుడిచ్చాడు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆలోచన కంటే ఇదిగో స్నేహితులతో విందులు వినోదాలు. పలానాడు ఫంక్షన్ చేశాడు, మనం చేయకపోతే ఎంత చిన్న చూపు. ఫంక్షన్ చేయకపోతే చిన్న చూపా? ఈ లాక్డౌన్లో కూడా చూస్తున్నాను. లాక్డౌన్లో కూడా ఒకవైపు ఉగ్రత, ఒకవైపు శ్రమ, ఒకవైపు మనకు ఉంటున్నా కూడా మేకపోతు గాంభీర్యాలతో బర్త్డే ఫంక్షన్లు, పెళ్ళిళ్ళ రోజులు. ఏంటిదంతా? దేవుడు ఉండాలి అనుకున్నప్పుడు నీ కుటుంబం మోకరించి దేవుణ్ణి వేడుకోవలసింది పోయి, అలాగైతే మనకు ఘనత అందరికీ ఎలా కనపడుతుంది? అందరు రావాల్సిందే, అందరు రావాలి, అందరి ముందు కేకు కత్తిరించాలి, తినేది తక్కువ, ముఖానికి పూసుకునేది ఎక్కువ. ఎందుకు? ఈ ఫోటోలన్నీ రావాలి కదా. ఆ వెకిలి చేస్తాడు, నాలుక బయట పెట్టి వేళ్ళు చూపించుకుంటూ ఈ ఫోటోలన్నీ పెట్టాలి. మళ్ళీ మాటికి ఈ ఫోటోలకి ఎన్ని లైకులు వచ్చాయని చూడాలి. ఆనందాన్ని ఇచ్చింది దేవుడు. మన ఆలోచన ఇలా అయిపోయిందేంటి? మన ఆలోచనలు ఇలా అయిపోయేంటి మన దేవుని పిల్లలారా? అతని మనోభీష్టమును నువ్వు సఫలం చేశావు. అతని మనోభీష్టమును నువ్వు సఫలము చేశావు అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. నీ కోరికను సిద్ధింపజేస్తున్నాడు. ఎందుకు? నువ్వు నొచ్చుకుంటావని. నీ జీవితంలో వైఫల్యం వస్తే నువ్వు తట్టుకోలేవని, సరేలే నా కొడుకు ఇచ్చేస్తానులే అనుకుంటున్నాడు. కానీ మనమేం చేస్తున్నాం ప్రియమైన వారలారా? వైఫల్యంలోనేమో చిత్తైపోతున్నాం. ఇక జీవితం ఎందుకు అనుకుంటున్నాం. ఒకవేళ దేవుడు నా కొడుకు తట్టుకోలేడు అని మనకు సాఫల్యంలోనికి మన జీవితాలను తీసుకుని వెళితే, ఇక నన్ను మించినవాడు లేడని కళ్ళు నెత్తికెక్కి దేవుణ్ణి మరిచిపోయి పాపములోనికి వెళ్ళిపోతున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. పాపములోనికి వెళ్ళిపోతున్నాం. చూసారా? మానవ జీవితాలు ఎంత చిందరవందరగా ఉన్నాయి. ఏ స్థితిలో ఎలా ఉండాలో అర్థం కాకపోవటం వల్లే సాఫల్యంలో ఉన్నవాడు మళ్ళీ వైఫల్యంలోకి వస్తున్నాడు. ఇదిగో మరలా వైఫల్యంలో ఉన్నవాడు సాఫల్యంలోనికి వెళుతున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. ఏది స్థిరము కాదు అని చక్కగా ఈ రెండింటికి మనం సిద్ధపడాలి ప్రేమన దేవుని పిల్లలారా. వివాహాన్ని చేస్తూ పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? వివాహం అయింది, ఇక నీ జీవితంలో అంతా సుఖమే, వెళ్ళిపో అంటారా? ఇక అంతా అయిపోయింది, ఇక నీకు పెళ్ళి అయిపోయింది కదా, నీకు అంత హ్యాపీగా పో అంటారా? అదేంటండి, నన్ను ఆశీర్వదించారు కదా, కలకాలం సుఖంగా ఉండు పిల్లల పాపలతో అని. కలకాలం సుఖమేనా అండి? మళ్ళీ అడగండి, ఆశీర్వదించిన వాళ్ళని నవ్వుతూ చెప్తారు. వివాహం అయిందంటే రెండు ఉంటాయి, కష్టాలు నష్టాలు. కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి పో అంటారు. అప్పుడు అన్నీ
అన్నీ అన్నీ ఉంటాయి, అన్నీ మిళితమై ఉంటాయి, వెళ్ళిపో అంటారు. మరి ఎలా అంటే ఎలా అంటే అన్నింటికీ తట్టుకోవాలి, అన్నింటికీ తట్టుకోవాలి. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో వీటిని ఎదుర్కొనే విధానం రావాలి, వీటిని ఎదుర్కొనే విధానం రావాలి ప్రియమైన వారలారా. ఈ స్థితులలో ఉంటున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండే విధానము రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనకు జాగ్రత్తగా ఉండే విధానం రావాలి. సాఫల్యంలో నుంచి వైఫల్యంలోనికి రావద్దు. అలానే వైఫల్యంలో నుంచి మరలా సాఫల్యంలోనికి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఈరోజు నష్టం వస్తే రేపు వస్తుందా? రేపు వస్తుందా? ఎందుకు వస్తుంది? మనసును దృఢం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడుతుండాలి. మళ్ళీ ఈ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఈ ఎక్కడున్న స్థితిలో అక్కడుండి దేవుణ్ణి మరిచిపోయి ఈరోజు బ్రతుకుతున్నారు ప్రేమల వారలారా. ఓ ధనవంతునికి చెప్పలేం మాటలు, ఏముందిలేండి అంటాడు. ఓ పేదవాడికి కూడా ఈరోజు చెప్పే పరిస్థితిలో లేదు. నాకు ఏముందని నేను దేవుణ్ణి నమ్మాలి, నాకు ఏమి ఇచ్చాడు అని. పోనీ ఉన్నవాడికి చెబుదాం అనుకుంటే అన్నీ ఉన్న తర్వాత నాకు దేవుని అవసరత ఏముంది అంటున్నారు. అన్నీ ఉన్న తర్వాత నాకు దేవుని అవసరత ఏముంది అని మాట్లాడుతున్నారు ప్రేమన వారలారా. వివాహం చేసి మన బిడ్డలకు జీవితంలో అన్నీ ఉన్నాయి జాగ్రత్త అని ఎలా నచ్చ చెబుతామో, దేవుడు కూడా మన కొరకు ఈ వాక్యంలో అన్నీ రాయించి పెట్టాడు ప్రేమన దేవుని పిల్లలారా. మన ఆనందాన్ని గురించి, మన దుఃఖాన్ని గురించి, మన పరిస్థితులను గురించి, పడిపోతే ఎలా లేవాలి అని, ఒకవేళ నిలబడితే ఎలా పడిపోకుండా ఉండాలని ఎన్నో సంఘటనలు రాయించాడు ప్రేమన వారలారా. ఒకనాడు అర్థం కాక బ్రతకలేదు ఒకనాడు, కానీ ఈనాడు అర్థం చేసుకున్న బ్రతకాలన్న ఇష్టం లేకపోవటం వల్ల ఏదో వింటూ నేర్చుకున్నామన్న తృప్తే తప్ప వాటిని మన జీవితంలోనికి తెచ్చుకోవాలన్న ఆలోచన లేకపోవటం వల్లే ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము ఇప్పుడు అప్పుడు ఎప్పుడు బలమైనదే. అది హృదయాలను ఆకట్టుకునేది, బలపరిచేది, ముందుకు తీసుకొని వెళ్ళేది, మనల్ని సరిగా నడిపించేది, మనల్ని నిలబెట్టేది, దేవుని వైపు చూపించేది ప్రేమన వారలారా. ఈరోజు తెలిసిన మన జీవితంలోనికి ఆహ్వానించకపోవటం వల్ల ఇదిగో మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రేమన వారలారా. కరోనాకు మందు లేదేమో కానీ మనిషి జీవితంలో ప్రతి కష్టానికి, ప్రతి నష్టానికి, ప్రతి సంతోషానికి, ప్రతి దుఃఖానికి మందు మాత్రం ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా. ఈ మాటల కంటే గొప్పది ప్రపంచంలో ఏముంది? మనిషిచ్చే ఓదార్పు మాట్లాడుతున్నప్పుడే, కానీ దేవుడిచ్చే మాటల ఓదార్పు ఇదిగో ఈ మాటలు విన్న మనల్ని వెంటాడుతాయి, మనల్ని వేటాడుతాయి, మనల్ని ఆయన కొరకు చెరపట్టి ఆయన పాదాల దగ్గర పడేసే ఉన్నతమైన మాటలను ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఏదో వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకుంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటామో తెలుసా? ఎంత ధైర్యంగా ఉంటాం. మన కోరిక తీరినప్పుడు కూడా ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో తెలుసా? ఆ డాబు, ఆ దర్పం మనకి ఏమీ ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ఈ స్థితిలో కూడా దేవుని కొరకు మనం ఉండాలి అని మనకు తెలియాలి. మన సాఫల్యంలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి. మన వైఫల్యాలలో నుంచి ఇదిగో దేవుణ్ణి చేయి పట్టుకొని నిలబడగలిగే స్థితి మనకు రావాలి. నష్టమే కదా అనుకోవాలి, ఈరోజు దుఃఖమే కదా అనుకోవాలి, అంతే. ఇవన్నీ చిన్నవే అనుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ స్థితిలో నుంచైనా దేవుడు మనల్ని లేపగలడు. ఏ స్థితిలో నుంచైనా మనల్ని పడిపోకుండా తన చేయితో మనల్ని పట్టుకోగలిగిన దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి ఆలోచించండి, నీ జీవితంలో వైఫల్యం నీకేమి నేర్పిస్తుంది? నీ జీవితంలో నీవు సఫలీకృతం కాగానే నువ్వేమనుకుంటున్నావు? నీ ఆలోచన మారిపోయిందా? నీ ఆలోచన మారిపోయి ఇక నన్ను మించినోడు ఎవడు లేడు, నాకెవరి అవసరత లేదనిపిస్తుందా? మనం కింది స్థాయిలో ఉన్నప్పుడు అందరితో కలిసి ఉంటాం ప్రియమైన వారలారా. కాస్త మనకంటూ ఒక నలుగురికి ఉండకని ఎవరితో నాకెందుకు అంటే ఇదిగో నీ హృదయము గర్వము చేత మోసపోతుంది.
నలుగురు కలిసి ఉంటేనే ఒకడు ఎదుగుతాడు. నలుగురు విడిపోతే ఎదుగుతాననుకుంటాడు, కానీ పడిపోవడానికి ఒక్క క్షణం చాలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి ఆలోచించండి. శ్రమ, వేదన శత్రువును పట్టుకున్నట్లుగా ఒక రాజు ఎలా పట్టుకుంటాడో అలాగే గర్వము, అహంకారము ఇవి కూడా మనల్ని ఆవహిస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అవి కూడా మనల్ని నాశనము చేసేంత వరకు ఊరుకోవు ప్రియమైన వారలారా. ఎవని గర్వము వానినే నాశనము చేయును, ఎవని గర్వము వానినే తగ్గించును. విందులు, వినోదాలు, గర్విష్టి, కోపము ఇవన్నీ దుష్టుడి లక్షణాలే కదా ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ స్థితిలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న తర్వాత ఒక స్థితిలో నుంచి ఇంకొక స్థితిలోనికి వెళ్ళాలి. ఇంకొక స్థితిలో నుంచి ఇదిగో ఏ స్థితిలో ఉన్న దేవుని కొరకు బ్రతకటం మనం నేర్చుకొనగలిగే స్థితిని మనం కలిగి ఉంటే మన జీవితాలకు అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, వైఫల్యము ఎంత భయంకరమైనదో అలాని సాఫల్యము కూడా ఎలా మనల్ని దారి తప్పిస్తుందో. ఇవి ఎప్పుడు స్థిరము కాదు. ఒక దాని నుంచి ఒక దానిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఏ స్థితిలో ఎలా ఉండాలో తెలియాలి. చివరికి ఏ స్థితిలోనైనా దేవునిలో ఉండే స్థితి మనకు రావాలి ప్రియమైన వారలారా. పౌలు గారు అంటారు, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ఏమీ లేని స్థితిలో ఎరుగుదును. యేసుక్రీస్తు అన్నీ ఉండటం ఎరుగుదురు, ఆయన తెలుసు. ఇదిగో ఏమీ లేని స్థితి తెలుసు. ఆయనకు సింహాసనం మీద కూర్చోవటం తెలుసు, పశువుల తొట్టిలో పరుండుకోవటం కూడా తెలుసు ప్రియమైన వారలారా కదా. చివరికి ఏ స్థితిలో ఉన్నా నీ కొరకు బ్రతుకుతానంటున్నారు ప్రియమైన వారలారా. చివరికి ఆ స్థితిలోనికి మన జీవితాలు రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఆలోచించండి, వాక్యాన్ని ధ్యానం చేయండి చక్కగా. ఈ ఆధ్యాత్మిక సదస్సు 2వ దినాన్ని మనం ముగించుకుంటున్నాం. మరలా 3వ దినాల్లోనికి మనం వెళదాం. అందరినీ వాక్యము చెంతకు తీసుకొని రావటానికి ప్రయత్నం చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ తెలియచేయండి. ఎక్కడో దూరంగా ఉంటే వివరాలు అందించండి. ఇదిగో జూమ్ ద్వారా గాస్పుల్ టు ది ఫ్యూచర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రసారాలు వీక్షింపబడుతున్నాయి, ప్రసారం చేయబడుతున్నాడు. తప్పనిసరి చూడండి అని ఎంకరేజ్ చేయండి. ఎవరి హృదయంలో ఏ బాధ ఉందో దేవుడు ఎలా వాళ్ళని బలపరుస్తాడో మనకు తెలియదు కదా. మనం చేసే ప్రయత్నాలు మాత్రం ఇదిగో మనం ఆపడకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మానవ జీవితంలో వైఫల్యాలు, సాఫల్యాలు అసలు ఇవి ఎలా భావోద్వేగాలకు దారితీస్తాయో, అవి ఎలా మనల్ని మలిచివేస్తాయో ఈరోజు మనం మాట్లాడుకున్నాం. మరలా అద్భుతమైన సందర్భాన్ని రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తున్నా. విలువైన నీ మాటలతో నాయన తండ్రి ఇదిగో నీ పాదాక్రాంతం అవుతున్నావు నాయన. ఈ మాటలు చాలా ఉన్నతమైనవే నాయన. మా శిరస్సు వంచి మా హృదయంలో నీ మాటలు నింపుకొని నాయన తండ్రి నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఈ మాటలు అనేకుల కొరకు దీవెనకరంగా మలచమని కోరుతూ ఈరోజు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నాయన వాక్య పరిచర్య చేసిన దైవదాసులను దీవించండి. విన్న మీ పిల్లల హృదయాలలో నాయన నీ వాక్యపు ఫలాన్ని నాయన అనుగ్రహించండి. రేపటి దినము కొరకు ఆశపడుతుండగా నాయన కృపచూపమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా నాయన తండ్రి నీ కృపలో నాయన ఈ కార్యక్రమాన్ని జరిగించమని కోరుకుంటూ సంఘాలలో నాయన వ్యక్తిగతంగా కుటుంబాలతో నాయన తండ్రి ఈ ప్రసారాలను వీక్షిస్తూ నీ సన్నిధి అనుభూతి పొందుతున్న నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హైదరాబాదు వరద ముంపులో ఉందని మేము వింటున్నాం నాయన. హనుమకొండ ప్రాంతంలో కూడా నాయన తండ్రి భయంకరమైన పరిస్థితులు నాయన. వరంగల్ జిల్లాలో కూడా వర్షాల నుంచి మాకు ఊరటనివ్వండి. రహదారులు తెగిపోయాయని మేము వింటున్నాం నాయన. తండ్రి కరెంటు లేదని వింటున్నాం నాయన. చాలా ఇండ్లు ఇంకా మునిగిపోయాయి వింటున్నావు నాయన. ఇదిగో ఈ నీళ్లకు నాయన కొన్ని భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉంటున్నాయని వింటున్నావు నాయన. తండ్రి నీవే కదయ్యా మాకు దిక్కు. తండ్రి కృప చూపించండి నాయన. హైదరాబాద్లో ఉంటున్న సంఘాన్ని దీవించండి, సంఘ కాపరి గారిని కుటుంబాన్ని దీవించండి, సంఘస్థులందరినీ దీవించండి నాయన. తండ్రి నీ పిల్లలకు ఏ కష్టము రాకుండా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోనమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నావు నాయన.
జీడిమెట్ల వారిని నాయన, జగద్గిరిగుట్టలో ఉన్న వారిని, అబ్దుల్లాపూర్ మేట్ సంఘమును నాయన తండ్రి, ఇంకా నాయన అనేక ప్రాంతాలలో ఉంటున్న నీ పిల్లల్ని నాయన, మలక్పేటలో ఉంటున్న నీ పిల్లల్ని నాయన, సన్ సిటీ కాలనీలో ఉంటున్న నీ పిల్లల్ని నాయన తండ్రి, బండ్లగూడలో ఉంటున్న సంఘము నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ పిల్లలందరికీ ఆదరణ ఇవ్వండి. త్వరగా కోలుకొని నాయన, త్వరగా కోలుకోగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ రేపటి దినము కొరకు నాయన నీ పాద సన్నిధిలో నాయన మొరపెట్టుకుంటూ కృపచూపమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.